అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు నటనకు సంబంధించి మరిన్ని టెక్నిక్స్, ప్రాక్టికల్ విషయాలు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. జనరల్గా ఒక మనిషి పెరిగిన పరిస్థితులు బట్టి, వాతావరణాన్ని బట్టి అతని యొక్క నడవడిక, మాట తీరు డిపెండ్ అయి ఉంటుంది. అంటే పల్లెటూరులో పుట్టినవాడు, వ్యవసాయం పని చేసేవాడు, వాడి మాట తీరు కానీ వాడి నడక కానీ ఒకలా ఉంటుంది. అలాగే కమ్మరి పని చేసుకునేవాడు, కుమ్మరి పని చేసుకునేవాడు, నేతను వేసుకునేవాడు, వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళు చేసే పనిలోనూ, నడిచే విధానంలోనూ, మాట్లాడే తీరులోనూ తేడాలు వస్తాయన్నమాట. అదేవిధంగా పట్నం వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, అలాగే ఇద్దరు పల్లెటూళ్ళు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటల్లోనూ భేదం ఉంటుంది. పల్లెటూరు ఎలా బాగున్నావా మాయా, ఎప్పుడొచ్చారా అంటాడు. ఇప్పుడే వచ్చానా, నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళు మాట్లాడుతున్నది కనీసం ఒక పక్కన ఒక 100 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా క్లియర్గా వినిపిస్తుంది. అదే పట్టణంలో హాయ్ బ్రో, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు, ఇప్పుడు వచ్చావా, ఈ లో పిచ్లో వాళ్ళు మాట్లాడతారు. పట్నం వాడు ఇదేంట్రా బాబు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎంతమందితో మాట్లాడుతున్నాడు ఏంటి అని పట్నం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఫీల్ అవుతాడు. పట్నం వాడు ఎంత నెమ్మదిగా మాట్లాడతాడు ఏంటి వీడని వీడు ఫీల్ అవుతాడు. ఈ భేదం, డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి ఈ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం యాక్టింగ్లో ఇంటెన్స్గా యాక్ట్ చేయడానికి, మోర్ రియలిస్టిక్గా బిహేవ్ చేయడానికి, బిహేవియర్గా ఇంపాక్ట్ చూపించడం కోసం యాక్టింగ్లో కొన్ని టెక్నిక్స్ వాడాలి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోర్ను వర్షం వచ్చింది అనుకోండి, వర్షంలో తడిసిపోయిన వ్యక్తి ఎలా తడిసి ముద్దయిపోయినాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, విపరీతమైన చలిగా ఉన్నప్పుడు తను ఎట్లా బిహేవ్ చేస్తాడు, విపరీతమైన వేడి ఎండలో నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అదే బురదలో నడిచినప్పుడు మనిషి ఏ విధంగా నడుస్తాడు, అదే స్లిప్పరీ రోడ్డు మీద ఎలా నడుస్తాడు, అదేవిధంగా మోకాళ్ళలోతు నీటిలో ఎలా నడుస్తాడు, ఇసుకలో ఎలా నడుస్తాడు, కాళ్ళు లేకుండా తారు రోడ్డు మీద ఎండాకాలంలో కాలు కాలిపోతున్న వాతావరణ పరిస్థితుల్లో ఎలా నడుస్తాడు, అలాగే పిక్కల దాకా వాటర్ ఉన్నప్పుడు ఆ నీటిలో ఎలా నడుస్తాడు. అంటే ఒక్కొక్క వాతావరణంలో మనిషి నడిచే విధానంలో తేడా వస్తుంది. ఆర్టిస్ట్కి విజువలైజేషను, క్రియేటివిటీ, ఫోకస్, కాన్సన్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజుల్లో ప్రస్తుతం సినిమా షూటింగ్ సంబంధించి ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటే మనకి విజువలైజేషను, క్రియేటివిటీ, ఫోకస్ చాలా చాలా అవసరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా సినిమాల్లో ఇప్పుడు మనం ఆ ఆర్టిస్టులు గ్రీన్ మ్యాట్ని బేస్ చేసుకొని, అంటే గ్రాఫిక్స్ పరంగా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ వాడాలనుకున్నప్పుడు గ్రీన్ మ్యాట్ని బేస్ చేసుకొని యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఆర్టిస్ట్ కళ్ళ ముందు ఏమీ ఉండదు, కానీ వెనక డైరెక్టర్ చెప్తాడు విపరీతమైన వీధిరిగాలు వస్తుంది, అది నువ్వు ఫేస్ చేసుకోలేకపోతున్నావు, అది యాక్ట్ చేయి అంటాడు. ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసావు, సో నీ ఎక్స్ప్రెషను అద్భుతమైన దృశ్యం చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా పెద్ద ప్రమాదం నీ మీదకి వచ్చి పడిపోయింది, నువ్వు బిహేవ్ చేయంటాడు. అంటే అతని కామెంటరీ వింటూ మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ డివిజన్ వైజ్, అంటే అది క్లోజప్ షాటా, సజెషన్ షాటా, ఎక్స్ట్రీమ్ క్లోజప్పా, మిడ్ షాటా, దీన్ని బేస్ చేసుకొని మనం బాడీ మూమెంట్స్ని నిర్ధారించుకుంటాం అన్నమాట. అయితే ఈ విజువలైజేషన్ మనకి ఎందుకు ఉండాలి అని అంటే, ఈ సందర్భంగా నాకు ఒక సినిమా, నేను చిన్నప్పుడు చూసిన సినిమా గుర్తొచ్చింది. అంజీ అని చిరంజీవి గారు యాక్ట్ చేశారు, కోడి రామకృష్ణ గారు చేసిన మూవీ అనమాట. అంటే ప్రజెంట్ చాలా సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ తోటి నడుస్తున్నాయి అనుకోండి. అంటే నేను బాగా ఫీల్ అయిన అప్పట్లో గ్రాఫిక్స్ కొత్త అనమాట. ఆ గ్రాఫిక్స్ కొత్తలో చిరంజీవి గారు హిమాలయాల్లో కంటికి కనిపించిన ఒక గుడిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్క్రిప్ట్ని కాపీ చేసుకొని తీసుకురావాల్సిన బాధ్యత అప్పచెప్తారు. అయితే అతను ఒక గాలిలో వేలాడే మెట్లు ఎక్కుతూ ఉండాలి. ఒక మెట్టు మీద కాలేసినప్పుడు ఆ మెట్టు కనిపిస్తుంది, మిగతా మెట్లు ఏవి కనిపించవు. సో ఆ క్యారెక్టర్ పరంగా ఏం జరుగుతుందో, చుట్టూ ఏమవుతుందో తెలియదు. అయితే నెక్స్ట్ కాలు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇలా వేలాడుతున్న మెట్లు వస్తూ ఉంటాయి, తర్వాత బోల్డ్ అండ్ హడ్డల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఒక శరం, అంటే ఒక బాణం వచ్చి, ఆ బాణం వస్తుంది దాన్ని తప్పించుకో అనగానే ఇలా తప్పించుకోవాలి ఊహించుకోండి. అదే పెద్ద బండ వచ్చి నీ మీద పడబోతుందంటే అది తప్పించుకోవాలి.
ఇవన్నీ కూడా మనం ఊహించి నిజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు భావించి బిహేవ్ అయ్యి యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా యాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన కళ్ళ ముందు ఆ వాతావరణం ఉండదు కదా. సో ఒక యాక్టర్గా మనం అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని, అంటే మన మనసులో క్రియేట్ చేసుకొని ఆ వాతావరణానికి తగినట్టుగా మనం బిహేవ్ చేసి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి విజువలైజేషన్స్కి మనకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు జాలరీ వ్యక్తి ఉన్నాడు, ఇసుకలో నడిచేటప్పుడు తను నడిచే విధానం ఒకలా ఉంటుంది, అలాగే తార్ రోడ్డు మీద నడిచే విధానం ఒకలా ఉంటుంది. ఈ రెండు నడకల్లోనూ తేడా ఉంటుంది కదా. ఎక్కడ పడితే అక్కడ నార్మల్గా నడిచేస్తే మనకి ఆ రియలిస్టిక్ ఇది ఉండదు కదా. కాబట్టి ఈ కైండ్ ఆఫ్, అంటే నేను ఆల్రెడీ బాడీ లీడ్ పాయింట్స్ని బేస్ చేసుకొని నడిచే విధానం గురించి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. ఈ ఎపిసోడ్ ఏంటంటే వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎట్లా బిహేవ్ చేస్తాము, మనం ఎమోషనల్గా ఎలా ఉంటాము ఏంటి అనేటటువంటిది ఈ విధంగా చూపించాలన్నమాట. సో మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా ఒక వీడియో రికార్డ్ ఆన్ చేయమని చెప్పి సెల్ ఫోన్లోని మీరు ఆ విధంగా బిహేవ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే విజువలైజేషన్కి తగినట్టుగా, లేదంటే ఎలాగ నడవాలో ఏం చేయాలో మీ ఫ్రెండ్ని అడగమని చెప్పండి. ఈదురుగాలు వచ్చింది దానికి రియాక్ట్ అవ్వండి, పెద్ద శబ్దం వినిపించింది దానికి రియాక్ట్ అవ్వండి, మిరుమిట్లు కొలిసే ఒక పెద్ద వెలుతురు వచ్చింది దానికి రియాక్ట్ అవ్వండి, దాని ప్రకారంగా నడవండి, మాట్లాడండి. ఇవన్నీ రికార్డ్ చేయండి. రికార్డ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది, ఎలా జరుగుతుంది, నేను ఎలా చేయగలుగుతున్నాను. భవిష్యత్తులో మనం చేసే రకరకాల యాక్టివిటీస్కి ప్రిపేర్డ్గా ఉండాలి కదా. సో ఇన్ అడ్వాన్స్ మనం ప్రాక్టీస్లో ప్రిపేర్డ్గా ఉంటే ఏదైనా వచ్చినప్పుడు మనం దాన్ని ఈజీగా తీసుకొని సులభంగా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నేను చెప్పిన విషయాలు మీరు కూడా ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.